హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ సైన్స్ నుండి మోడల్ పేపర్ విధానంలో ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. దాదాపుగా క్వశ్చన్స్ ఈ విధంగానే రావచ్చు అండ్ ప్రతి ఆప్షన్కి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్ చేశానండి సైన్స్, సోషల్, తెలుగుకు సంబంధించిన సబ్జెక్ట్స్ నుంచి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూడండి. నా యొక్క వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ బిట్ వచ్చేసి సైన్స్ నుంచి జ్ఞానేంద్రియాల గురించి సరైన వాక్యం. ఇక్కడ క్రింది వాటిలో జ్ఞానేంద్రియాల గురించి సరైన వాక్యం ఏదంటే, ఏ జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన వ్యక్తి జోహాన్స్ కెప్లర్. బి కంటి గ్రుడ్డులో కేవలం 1/6వ వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. వీటిలో ఏది సరైన వాక్యం అని అడగడం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏ మాత్రమే సరైనది, రెండవది బి మాత్రమే సరైనది, మూడవది ఏ మరియు బి సరైనవి, నాలుగవది ఏ సరైనది, బి సరికాదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి 5 సెకండ్స్లో. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి, ఏ మరియు బి రెండు సరైనవి. ఇక్కడ ఏంటంటే జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే జోహాన్స్ కెప్లర్. రెండవది కంటి గుడ్డులో కేవలం 1/6వ వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది, ఇది కూడా నిజమే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ కు సంబంధించిన ఒప్పు వాక్యం అంటే సరైన వాక్యం అని అర్థము. ఇక్కడ ఏ శాస్త్రం అనే పదం సైన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్ బి సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రని సైన్స్ అన్నది కార్ల్ పాపర్. నెక్స్ట్ సి నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పినది అరిస్టాటిల్. ఏది ఒప్పుగా ఉందో గుర్తించమని క్వశ్చన్లో అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి ఏ మరియు బి సరైనవి, బి మరియు సి సరైనవి, ఏ మరియు మూడోది ఏ మరియు సి సరైనది, నాలుగోది సి మాత్రమే సరైనది. మీ కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ని తెలుపగలరు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సరైన ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఏ మరియు బి సరైనవి. ఇక్కడ సి వచ్చేసి సి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పినది అరిస్టాటిల్. ఇతను అరిస్టాటిల్ కాదండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఎడారి ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరైనది ఏదని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏ భూభాగంలో దాదాపు 17% ప్రదేశం మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఏ ఆప్షన్లో భూభాగంలో దాదాపు 17% ప్రదేశం మేర అడవులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ బి ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 26 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సి ఆప్షన్ వచ్చేసి అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి అక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ చూసుకుంటే ఒకటోది ఏ మరియు బి సరైనది, రెండవది ఏ మాత్రమే సరైనది, మూడవది ఏ మరియు సి సరైనది, నాలుగవది బి మరియు సి మాత్రమే సరైనది. మీ ఆప్షన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి 5 సెకండ్స్లో. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు సి మాత్రమే సరైనది, బి రాంగ్గా ఉంటుంది. ఇక్కడ బి వచ్చేసి ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం ఇక్కడ 26 మిల్లీమీటర్లని ఇచ్చారు. ఇక్కడ 26 మిల్లీమీటర్లు కాదు, 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మృత్తికలో ఎక్కువ మొత్తంలో ఉండే సూక్ష్మజీవులు ఏవి? మృత్తికలో ఎక్కువ మొత్తంలో ఉండే సూక్ష్మజీవులు ఏవంటే ఫస్ట్ వన్ ఏ బ్యాక్టీరియా, బి ప్రోటోజోవా, సి శిలీంధ్రాలు, డి సూక్ష్మ ఆర్థ్రోపోడలు. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ చూసుకుంటే ఒకటవది ఏ మరియు బి సరైనది, రెండవది బి మరియు సి సరైనది, మూడవది సి మరియు డి సరైనది, నాలుగవది
ఏబిసిడీలు సరైనవి. వీటిలో మీ ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మృత్తికలో ఎక్కువ మొత్తంలో ఉండే సూక్ష్మజీవులు ఏవంటే ఏ బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, డి సూక్ష్మ ఆర్త్రోపోడాలు. ఇవి 4 సరైనవి. ఆప్షన్ వచ్చేసి 4th వన్ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమం గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నాసిక రంధ్రాలు, తర్వాత నాసికా కుహరం, తర్వాత గ్రసని, తర్వాత స్వరపేటిక, తర్వాత వాయునాళం, తర్వాత శ్వాసనాళం, తర్వాత శ్వాసనాళికలు, తర్వాత వాయుకోశగోళులు, తర్వాత రక్తం. రెండో ఆప్షన్ వచ్చేసి నాసిక రంధ్రాలు, నాసిక కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, వాయుగోణులు, రక్తం. మూడవది నాసిక రంధ్రాలు, నాసిక కుహరం, గ్రసని, వాయునాళం, స్వరపేటిక, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశగోణులు, రక్తం. నెక్స్ట్ నాలుగవది నాసిక రంధ్రాలు, నాసిక కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, వాయుకోశగోణులు, శ్వాసనాళికలు, రక్తం. వీటిలో సరైన వరుస క్రమం అడగడం జరిగింది. మీ ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆప్షన్ సరైనది. ఇక్కడ నాసిక రంధ్రాలు, నాసిక కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశగోణులు, రక్తం. ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించగలరు. ఇక్కడ పేజీ నంబర్తో పాటు ఆ తరగతికి సంబంధించిన బుక్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మనం తీసుకునే ఆహారంకి సంబంధించి సరైన వాక్యం. ఇక్కడ తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలగునవి తగినంతగా తీసుకోవాలి. బి వచ్చేసి నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. సి పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్స్ లో ఒకటో ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, రెండవది బి మాత్రమే సరైనది, మూడవది ఏ మరియు సి సరైనవి, నాలుగవది బి మరియు సి సరైనవి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఏ ఆప్షన్ తృణధాన్యాలు, పప్పులు, పాలు మొదలగునవి తగినంతగా తీసుకోవాలి, ఇది కరెక్టే. నెక్స్ట్ సి పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ బి నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి, ఇది రాంగ్ అండి. ఇది అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. బి వచ్చేసి రాంగ్. సో మనకు ఆప్షన్ వచ్చేసి మూడోది ఏ మరియు సి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జత. ఏ ఆప్షన్ పీచు పదార్థాలు మలబద్ధకంని తొలగిస్తాయి. బి వచ్చేసి ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. సి కార్బోహైడ్రేట్లు శరీరం పెరుగుదలకు తోడ్పడతాయి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏ మరియు సి, ఒకటవది ఏ మరియు సి సరైనది, రెండవది ఏ మరియు బి సరైనది, మూడవది ఏ మాత్రమే సరైనది, నాలుగవది సి మాత్రమే సరైనది. ఇందులో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఏ పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి, కరెక్టే. రెండవది బి ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి, కరెక్టే. నెక్స్ట్ సి వచ్చేసి కార్బోహైడ్రేట్లు శరీరం పెరుగుదలకు తోడ్పడతాయి అనేది రాంగ్ అండి. ఇది శరీరం పెరుగుదలకు కాదు, ఇది వచ్చేసి కార్బోహైడ్రేట్లు అనేది శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు. సో మనకు ఆన్సర్ ఏబి రెండు సరైనవి, సి మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సరైనది గుర్తించండి. ఇది 5వ తరగతి పేజీ నంబర్ 9లో ఉంటుంది. పేజీ నంబర్ కూడా ఇచ్చారు, ఒకసారి గుర్తించండి. ఇది 5వ తరగతిలో పేజీ నంబర్ 9th పేజీ. ఆప్షన్ వచ్చేసి వన్యప్రాణి రక్షణ చట్టం 1971లో ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం అడవి జంతువులు, పులి, ఏనుగులు వేటాడడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష.
సో ఆప్షన్ ఇందుట్లో ఒకటి ఏ మరియు బి సరైనది, రెండవది ఏ మరియు సి సరైనది, మూడవది ఏబిసిలు సరైనవి, నాలుగవది వచ్చేసి ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 ఏర్పడింది, కరెక్టే. ఈ చట్టం ప్రకారం అడవి జంతువులు పులి, ఏనుగులను వేటాడడం నేరం, ఇది కూడా కరెక్టే. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు, ఇది కూడా కరెక్టే. సో ఏబిసిలు 3 కరెక్టే. సో మూడో ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్రింది వాటిలో పక్షులకు సంబంధించి సరైనది, ఇక్కడ సరైనది సరికానిది అడుగుతుంటారు, ఒకసారి గుర్తించండి. ఇక్కడ ఏ పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులు ఎగరలేవు. నెక్స్ట్ బి గబ్బిలాలు వినికిడి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయి. నెక్స్ట్ సి హమ్మింగ్ బర్డ్ కి మరో పేరు తేనెపిట్ట. వీటిలో ఆప్షన్ చూసుకుంటే మరలా ఒకటోది ఏ మాత్రమే సరైనది, రెండు బి మాత్రమే సరైనది, మూడోది బీసీలు సరైనవి, నాలుగవది ఏ మరియు బీసీలు సరైనవి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులు ఎగరలేవు, ఇవి కరెక్టే. నెక్స్ట్ బి గబ్బిలాలు వినికిడి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయి, ఈ ఆప్షన్ బి కూడా కరెక్టే. నెక్స్ట్ సి హమ్మింగ్ బర్డ్ కి మరో పేరు తేనెపిట్ట, ఇది కూడా కరెక్టే. సో 4వ ఆప్షన్ ఏబిసిలు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? సహజ పారిశుద్ధ్య కార్మికులు ఏ కాకులు, బి గ్రద్దలు, సి పావురాలు, డి తేనెపిట్ట. ఇక్కడ ఆప్షన్ మరలా ఏ మరియు సి సరైనవి, ఏ మరియు బి సరైనవి, మూడోది సి మరియు డి సరైనవి, 4 ఏ మాత్రమే సరైనది. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే కాకులను కూడా మనం సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాం. ఇక్కడ గద్ద కూడా సహజ పారిశుద్ధ్య కార్మిక కిందికి వస్తుంది. నెక్స్ట్ పావురాలు కాదు, తేనెపిట్ట కాదు. సో ఇక్కడ ఏ మరియు బి రెండు సరైనవి కాబట్టి రెండో ఆప్షన్ కరెక్ట్ అండి, ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఏ కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం, అటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలని అంటారు. రెండోది బి పిల్లి రోజుల్లో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. సి క్యాండిల్ అనే పదం కాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. ఇక్కడ మళ్ళా ఆప్షన్ చూసుకుంటే ఏ మాత్రమే సరైనది, రెండోది బి మాత్రమే సరైనది, మూడోది బి మరియు సి సరైనవి, నాలుగోది ఏ మరియు ఏ కామా బి మరియు సి సరైనవి. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మళ్ళా కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం, అటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలని అంటాం, ఇది కరెక్టే. రెండవది బి పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి క్యాండిల్ అనే పదం క్యాడెర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా సి, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ వచ్చేసి 4వది ఏబిసిలు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పదార్థాలను వేరు చేయడానికి సంబంధించి సరైన జత. సిబ్బి గంటే ఒకటోది పెద్ద ధాన్యం గింజలను చిన్న ధాన్యం గింజలను వేరు చేయడానికి, రెండవది బి జల్లెడ చాలా సన్నని కణాలను వడపోయవచ్చు, సి వడపోత కాగితం టీ పొడిని టీ డికాక్షన్ నుంచి వేరు చేయడానికి. ఇందులో సరైన ఆప్షన్స్ ని గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి A3 B2 C1, రెండో ఆప్షన్ A3 B1 C2, మూడో ఆప్షన్ A1 B3 C2, నాలుగో ఆప్షన్ A2 B3 C1. ఇందులో సరైన ఆప్షన్ ని గుర్తించండి. మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే సిబ్బి గంటే అనేది ఇది టీ పొడిని టీ డికాషన్ నుంచి వేరు చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది మూడోది. నెక్స్ట్ జల్లెడ అనేది పెద్ద ధాన్యం గింజలను చిన్న ధాన్యం గింజలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది ఒకటోది. నెక్స్ట్ వడపోత కాగితం వచ్చేసి చాలా సన్నని కణాలను వడపోయడానికి ఉపయోగపడుతుంది,
ఇక్కడ సి అనేది 2, అయితే A3B1C2. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి రెండో ఆప్షన్ కరెక్ట్, A3B1C2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఇది 8th క్లాస్ బుక్ పేజ్ నెంబర్ 158 ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏలో మన దేశంలోని రాజస్థాన్లో గల జైపూర్లో జంతర్ మంతర్ అనే పురాతన కట్టడం ఉంది. ఆప్షన్ బి వచ్చేసి జంతర్ మంతర్ కట్టడాన్ని సవాజ్ జైసింగ్ 1 అనే రాజపుత్ర రాజు కట్టించాడు. ఆప్షన్ సి జంతర్ మంతర్ దగ్గర ఉన్న నీడ గడియారాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇందులో ఆప్షన్ చూసుకుంటే ఏ మరియు బి సరైనది, రెండోది బి మరియు సి సరైనది, మూడోది ఏ మరియు సి సరైనది, 4 సి మాత్రమే సరైనది. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ చూసుకుంటే మన దేశంలోని రాజస్థాన్లో గల జైపూర్లో జంతర్ మంతర్ అనే పురాతన కట్టడం ఉంది. ఇది కరెక్టే. నెక్స్ట్, జంతర్ మంతర్ కట్టడాన్ని సవాజ్ జైసింగ్ 1 అనే రాజపుత్ర రాజు కట్టించాడు. ఇది తప్పండి. ఇక్కడ సవాజ్ జైసింగ్ 1 కాదు 2, సవాజ్ జైసింగ్ 2 అనే రాజపుత్ర రాజు కట్టించాడు. నెక్స్ట్ సి జంతర్ మంతర్ దగ్గర ఉన్న నీడ గడియారాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది కూడా కరెక్టే. సో మన ఆప్షన్ వచ్చేసి మూడోది ఏ మరియు సి కరెక్ట్, మూడోది బి మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యర్థులు ప్లీజ్ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య చంద్రుల గురించి సరికానిది ఏది? ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ 1980 ఫిబ్రవరి 16న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఆప్షన్ బి 1990 ఫిబ్రవరి 18న సూర్యుడు చంద్రుడు వాటి గమన మార్గాలు ఖండించుకునే స్థానానికి సరిగ్గా ఒకే సమయానికి చేరుకున్నాయి. ఆప్షన్ చూసుకుంటే ఏ మాత్రమే, రెండోది బి మాత్రమే, మూడోది ఏ మరియు బి, నాలుగోది ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 1980 ఫిబ్రవరి 16న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది కరెక్టే. నెక్స్ట్ 1990 ఫిబ్రవరి 18 సూర్యుడు చంద్రుడు వాటి గమన మార్గాలు ఖండించుకునే స్థానానికి సరిగా ఒకే సమయానికి చేరుకున్నాయి. అంటే ఇక్కడ 1990 ఫిబ్రవరి 18 కాదండి, ఇక్కడ 1980 ఫిబ్రవరి 16నే సూర్యుడు చంద్రుడు వాటి గమన మార్గాలు ఖండించుకునే స్థానానికి సరిగా ఒకే సమయానికి చేరుకున్నాయి. ఇక్కడ 1980 ఫిబ్రవరి 16న ఇక్కడ కూడా సేమ్ డేట్ ఇయర్ వస్తుంది. సో మన ఆప్షన్ వచ్చేసి బి మాత్రమే సరికాదు, సరికానిది అడిగింది కాబట్టి బి మాత్రమే సరికాదు, అంటే రెండో ఆప్షన్ కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లోహాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ సరికానిది సరైనది ఒకసారి ఖచ్చితంగా గుర్తించుకోవాలి, చాలా జాగ్రత్త. ఇక్కడనే మనం చాలా మిస్టేక్ చేస్తుంటాం. లోహాలకు సంబంధించి సరికానిది ఏ అల్యూమినియం, వెండి, బంగారం వంటి లోహాలు అధిక స్థరణీయతను కలిగి ఉంటాయి. రెండోది బి విద్యుత్ పరికరాలు, వంట పాత్రల యొక్క పిడులు లోహాలతో తయారవుతాయి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏ మాత్రమే, ఒకటి ఏ మాత్రమే సరైనది, రెండోది బి మాత్రమే, మూడోది ఏ మరియు బి, నాలుగోది ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే అల్యూమినియం, వెండి, బంగారం వంటి లోహాలు అధిక స్థరణీయతను కలిగి ఉంటాయి, అంటే ఇది కరెక్టే. నెక్స్ట్ విద్యుత్ పరికరాలు, వంట పాత్రల యొక్క పిడులు లోహాలతో తయారవుతాయి, అంటే ఇక్కడ లోహాలతో తయారు కావండి, ఇక్కడ లోహాలతో తయారు కావు. ఆప్షన్ 2 బి మాత్రమే రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? సరైనది ఏ సూర్యునిలో కనుగొనబడిన వాయువు హైడ్రోజన్. నెక్స్ట్ బి హీలియం అనే వాయువు హీలియో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మీ ఆన్సర్ చెప్పండి. ఏ మాత్రమే మరియు బి రెండోది బి మాత్రమే సరైనది. ఇందుట్లో ఏది సరైనదో చెప్పండి.
ఇక్కడ ఆప్షన్ బి అనేది సరైనది, అంటే రెండో ఆప్షన్ కరెక్ట్. హీలియం అనే వాయువు హీలియో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మూలకాలకు సంబంధించి సరైన సంకేతాలను గుర్తించండి. ఏ క్రోమియం సిఆర్, బేరియం బిఈ, బి క్లోరిన్ సి, డి ఆప్షన్ బెరిలియం బిఈ. ఇందులో ఒకటోది ఏ మరియు సి సరైనవి, రెండోది ఏ మరియు డి సరైనవి, మూడోది బి మరియు సి సరైనవి, నాలుగోది ఏ మాత్రమే సరైనది. మీ ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే క్రోమియం సిఆర్ అనేది కరెక్టే. ఇక్కడ బెరియం బిఈ ఇది రాంగ్ అండి. బి అనేది బి కాదు, ఇక్కడ బిఏ వస్తుంది బేరియం అంటే. నెక్స్ట్ క్లోరిన్ అంటే సి మాత్రమే కాదు, ఇక్కడ సిఎల్ వస్తుంది క్లోరిన్ అంటే. నెక్స్ట్ బెరిలియం అంటే బిఈ, ఇది కూడా కరెక్టే. సో మన ఆప్షన్ వచ్చేసి ఏ మరియు డి కాబట్టి రెండో ఆప్షన్ కరెక్ట్. ఇవ్వండి సైన్స్కి సంబంధించిన కొన్ని మోడల్ ఆప్షన్స్ బిట్స్. ఇక్కడ ఈ మోడల్ ఆప్షన్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ మోడల్ క్వశ్చన్ చేయాలనో తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ షేర్ చేసి మీ మిత్రులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.